ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుడైన యెహోవా ఆమోసు ద్వారా రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బేదలైన వారిని దోచుకొనుచు, దేవుని మీద తిరుగుబాటు చేయుచు, దేవునికి విరోధంగా నడుచుకొనుచు, వారికి మరి బలులు అర్పించటము, స్తోత్రార్పణలు అర్పించటము, స్వేచ్ఛార్పణలు అర్పించటము ఇలాగూ చేస్తూనే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇలాగు చేయుట మీకు ఇష్టమై ఉన్నది అంటున్నాడు. ఇశ్రాయేలులారా, ఇలాగు చేయుట మీకు ఇష్టమై ఉన్నది అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఆమోసు కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి ఇష్టమైన విధంగా నడుచుకోవటం అనేది వారికి ఇష్టం లేదు, కానీ వారికి ఇష్టమైన విధంగా నడుచుకోవటం అనేది వారికి ఇష్టమై ఉన్నది. నేటి కాలంలో కూడా చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళు లేరు, కానీ తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని వెంబడిస్తున్న మనము, ప్రభువుని ఎరిగి ఉన్న మనము, దేవునిని బిడ్డలమైన మనము ఆయనకి ఇష్టమైన విధంగా నడుచుకోవాలి, ఆయనకి ఇష్టమైన విధంగా జీవించాలని మరి దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉంది. కనుక మనము వాక్యాన్ని గమనించినట్లయితే అపుస్తులైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక 5వ అధ్యాయంలో దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము అంటాడు పౌలు. దేవుని ప్రజలారా, దేహంలో ఉన్న దేహాన్ని విడిచిన దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది మరి మనం నేర్చుకోవాలి. ఉండాలనేది అపేక్ష, కోరికై ఉండాలి మనకి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు మరి వారికి ఇష్టం వచ్చినట్లు జీవించిన వాళ్ళు ఉన్నారు, దేవునికి ఇష్టం వచ్చినట్లు జీవించిన వ్యక్తులు కూడా ఉన్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దానియేలు అనే మరి వ్యక్తి గురించి రాయబడతా ఉంది. ఈ దానియేలు ఎవరంటే యూదులలో ఉన్న ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడైన దానియేలుని మనం గమనించినట్లయితే దేవుని ప్రజలారా, ఈ యొక్క దానియేలు మరి బబులోను చెరకు కొనుక్కోబడిన వ్యక్తి. ఈ బబులోను దేశంలో మరి ఇశ్రాయేలులో యూదులలో కూడా ఒక మంచి ప్రముఖమైన వ్యక్తిగా అతడు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆయనకు మరి దానియేలు గురించి ఎన్నో విషయాలు రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో నుంచి 8వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడుతున్న మాటలను మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాము అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడును కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మరి దానియేలు ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏంటంటే మరి దానియేలు బబులోనికి చెరకొనబడిపోయిన తర్వాత ఆనాడు పరిపాలన చేస్తున్న రాజు నెబుకద్నెజరుకి ఒక ఆలోచన వచ్చింది. యూదులలో ఉన్న ఒక మంచి వాళ్ళని మరి కొంతమందిని తీసుకొని వారికి ప్రత్యేకమైన ఒక విద్యను నేర్పించాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము. రాజుగారు చేసిన శాసనము వాళ్ళని ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకోవాలి అనుకొని చెప్పినప్పుడు దానిలో దానియేలు కూడా ఎన్నుకోబడ్డాడు. వాళ్ళకి మరి యొక్క విద్యను నేర్పించాలి అనేది రాజు యొక్క ఉద్దేశము. కనుక ఆ ప్రత్యేకపరచబడిన వారు రాజు భుజించే భోజన పదార్థాలు
అతడు తాగుతున్న ద్రాక్షారసము వారికి ఇవ్వాలని మరి రాజు చట్టమై ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, రాజు భుజించు భోజనమును మరి దొరకటం అంటే అది చాలా శ్రేష్టమైనది, అది చాలా మరి ఆశీర్వాదకరమైనది అనుకోవాల్సిన పరిస్థితి. కానీ దానియేలు మాత్రము తాను రాజు భుజించే భోజన పదార్థములు కానీ ద్రాక్షారసము కానీ పుచ్చుకొని తన్ను అపవిత్రుడుగా చేసుకోకూడదనేది దానియేలు ఉద్దేశం. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలాంటి ఉద్దేశం అంటే ఆ దానియేలు పూజించే దేవుడు పరిశుద్ధుడు కనుక, తన దేవుడు పరిశుద్ధుడు కనుక తాను కూడా పరిశుద్ధంగా జీవించాలనేది దానియేలు ఉద్దేశం. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో మన దేవుడైన యెహోవా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దానియేలు తన దేశములో నుంచి బానిసగా చెరగొనబడ్డాడు. దానియేలు చెరలో ఉన్నాడు, బబులోను దేశంలో ఉన్నాడు. తను మరి అక్కడ ఎవరున్నారులే, ఎవరు చూస్తారులే అనే ఆలోచన దానియేలుకి రాలేదు. కానీ ఎక్కడ ఉన్నా కానీ సమస్తాన్ని చూచేవాడు దేవుడు అనే విషయాన్ని గుర్తించాడు. కనుక ఆ దేవాతి దేవునికి ఎందు భయము కలిగి ఉంటున్నాడు. ఆ దేవాతి దేవుని కోసము తాను అపవిత్రుడైతే దేవునికి నేను ఇష్టడుగా ఉండలేను అనే విషయాన్ని గ్రహించి తాను అపవిత్రుడు కాకుండానట్లు రాజు భుజించే భోజనములు తనకు వద్దని నపుంసకుల అధిపతిని వేడుకుంటా ఉన్నాడు. అయ్యా, నేను ఆ భోజనం తిన్నాను, నాకు అయ్యొద్దు అని వేడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే అవి తిని నేను తను అపవిత్రపరచుకొనకూడదు అనే ఉద్దేశము దానియేలుది. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చేస్తున్న పని ఏంటంటే తాను దేవునికి ఇష్టంగా ప్రవర్తించాలని, తాను దేవునికి ఇష్టంగా జీవించాలనే ఆలోచన దానియేలు కలిగి ఉన్నాడు. కనుకనే ఒకవేళ రాజు భుజించే భోజన పదార్థాలు ద్రాక్షరసం నేను పుచ్చుకుంటే ఒకవేళ నేను అపవిత్రుని అవుతానేమో, అపవిత్రునైతే దేవునికి ఇష్టడుగా ఉండలేనేమో అన్న భయము, ఆందోళన దానియేలు జీవితంలో ఉన్నది. కనుకనే దానియేలు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నాకు ఇష్టంగా జీవించటం కాదు కానీ దేవునికి ఇష్టంగా నేను జీవించాలి అనే ఆలోచన, అనే ఉద్దేశాలు దానియేలు కలిగి ఉన్నాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమే ఉన్నాము. ప్రభుని వెంబడిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా మనము ఎవరికి ఇష్టంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం, ఎవరికి ఇష్టంగా జీవించాలని ప్రయాసపడుతున్నాం, ఎవరికి ఇష్టంగా నడుచుకోవాలని నడుచుకుంటున్నాం అనే విషయాలు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దానియేలు తినే విషయంలో కూడా దేవునికి ఇష్టం లేని వాటిని తీసుకోవటానికి ఇష్టపడల. ఎందుకంటే ఒకవేళ నేను రాజు భుజించే భోజన పదార్థాలు పుచ్చుకొని ఒకవేళ నేను అపవిత్రుని అయితే దేవునికి ఇష్టడుగా ఉండలేను, కనుక దేవునికి ఇష్టంగా జీవించాలనేది దానియేలు ఆలోచన. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఏ విధంగా దేవునికి ఇష్టంగా జీవించాలనుకున్నాడో మనము కూడా అలాగే దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో మరి మనల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలబెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు వేడుకుంటున్నాడు, అయ్యా నాకు ఈ ఆహార పదార్థాలు వద్దు, నేను పుచ్చుకోను, అవి పుచ్చుకుంటే తను అపవిత్రుడు అవుతాడనే ఆలోచన దానియేలు జీవితంలో ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇష్టమైనవన్నీ తీసుకుంటున్నావేమో, నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావేమో, నీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు, తన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. యేసయ్య విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కనుక విలువ పెట్టి కొనబడిన మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచుడని అపోస్తులైన పౌలు
కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రభు యందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడిన ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు కనుక దేవునికి ఇష్టలుగా మనం జీవించాలనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు బబులోను దేశంలో దానియేలును ఏ విధంగా బహుగా దీవించాడో మనలను కూడా ఆ విధంగా దీవించుటకు దేవుడు సమర్థుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దానియేలును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించగలడు. మనం గమనించినట్లయితే దానియేలు దేవుని కోసము మరి ఆ అన్నపానములన్నీ కూడా మరి నిరాకరిస్తే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసండి? దేవుని కోసం నిలబడ్డప్పుడు దేవుడు ఆ దేశములో వారు మరి ఏర్పరచబడిన అందరిలో కూడా చాలా శ్రేష్టమైన జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, వివేచన కలిగి ఉన్న వ్యక్తులుగా దానియేలు ఉన్నాడనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా, ఎందుకు దేవుడు అలా దానియేలుకి అటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడంటే దానియేలు దేవునికి ఇష్టంగా జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డారా, అందుకనే ఆమోస్ అంటున్నాడు, మీరు ఇలాగు చేయుట మీకు ఇష్టమై ఉన్నదే. ఎలాగ చేయటం ఇష్టమై ఉన్నది అనేది మరి ఆమోసు చెప్తా ఉన్నాడు. కనుక ప్రభువుని వెంబడి వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. మనము మనకిష్టమైన విధంగా నడుచుకునే విధానాలు మనం కలిగి ఉండకూడదు. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం ప్రవర్తించినప్పుడు, దేవుని కోసము దేవునికి ఇష్టం లేని వాటికి దూరం చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు మన పక్షాన నుండి మన జీవితాల్లో మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.